నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. జుజుబి మనకి దాటేసినాం. వాట్సాప్ బేబ్స్, బ్లాక్ బేబీ అండ్ వైట్ బేబీ. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రెండు కుక్కలే దారి చూపించినాయి మాకు కొండపై వరకు. అవి ఇప్పుడు అట్లా సుసు చేసి లొకేషన్ ఐడెంటిఫై చేస్తాయి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎట్లయితే మనకి వస్తే బయట కూడా నమస్తే ఆల్, ఎట్లున్నారు అందరూ? ఈ వీడియో మీకు చాలా ఎంటర్టైనింగ్ ఉండబోతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా. ఎక్కడ దారి అయిపోతుంది అని అనుకుంటామో అక్కడ నుంచే దారి మొదలవుతుంది. సో ఇట్లా అన్నమాట. సో అట్లా రాక్ దగ్గరనే డెడ్ ఎండ్ అనుకుంటాం, కాదు, రాక్ వెనకాల ఇట్లా దారి ఉంటుంది అనమాట. మాకేం తెలియదు, మేము ఫస్ట్ టైం పోతున్నాం అండ్ ఎక్స్ప్లోరింగ్ మొత్తం. సో విన్నారు అమ్మవాడు చెప్పింది. సో ఆ కొండని విరగొట్టుకుంటూ వేర్లు, చెట్టు వేర్లు బయటికి వస్తున్నాయి అనమాట. నేనిప్పుడు ఐలాండ్ పశ్చిమ తీరంలో మిట్టపల్లాల భూభాగంతో పోరాడుతున్నాను. ఈ దేశం వైశాల్యం కేవలం 290 కిలోమీటర్లే, కానీ లోతైన బురద నేలను దాటడం కష్టమైన పని. సో దిస్ ఈజ్ ద బఫెలో లేక్ గైస్. చాలా పెద్దది, ఇడిగలు మొత్తం కనిపించదు, బట్ అక్కడ వరకు ఉందన్నమాట. సో మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. వీడియోలో కంటే చెప్తున్నా, లైవ్లో చాలా బాగుంటుంది. మనం ఆ గదిగో ఆ కొండ ఎక్కబోతున్నాం. సరే కనిపించలేదు కదా, చూపిస్తా, జర రాగురి మీరు. పోదాం, మనం అట్టే పోతున్నాం. సో ఇది జస్ట్ ఒక సైడ్ వ్యూ ఆఫ్ దిస్ లేక్ అనమాట. ఇప్పుడు అడవిలోకి ఎంట్రీ. కుక్కలు ఉన్నాయా ఇక్కడ? కుక్కలు కూడా ఉన్నాయా? కుక్క పిల్లలు కూడా ఉన్నాయా? ఈ అడవిలోకి మనుషులే రారు, కుక్కలు ఉన్నాయి అంటున్నాయి. సో అదే మేము కొంచెం షాక్ అయినాం. విల్సి మాకు వినిపించింది నిజమే, భ్రమ కాదు, నిజంగానే కుక్కలు ఉన్నాయడ. వాట్సాప్ బేబ్స్, బ్లాక్ బేబీ అండ్ వైట్ బేబీ. ఇదే అరిచినట్టుంది. ఏం భయపడా, నాకు మస్తు ఫ్రెండ్లీ ఉంటాయి కుక్కలు. మేమే వస్తలేమంటే మీరు మంచిగా వస్తారా? నాకైతే ఏమి అబ్బా, నాతో అయితే మస్తు ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏం కావాలి నన్ను చూద్దాం. బ్లాక్ బేబీ ఆల్సో ఓకే. వై రేసిస్ట్ మ్యాన్? బ్లాక్ని బ్లాక్ అనడంలో, వైట్ని వైట్ అనడంలో ఇట్స్ నాట్ రేసిస్ట్. పీపుల్ మేడ్ ఇట్. మావాడు నేను వైట్ డాగ్ బ్లాక్ డాగ్ అంటేనా అని చెప్పి రేసిస్ట్ అంటున్నాడు. సో సాలిగా ప్యాంపర్ చేసింది. షోలో మన అడ్వెంచర్ స్టార్ట్ చేద్దాం. జెడ్ ప్రో జీ సెక్యూరిటీయా, జెడ్ ప్రో సెక్యూరిటీ ఎట్లుంది చూసిరా? అట్లా పోవాలన్నమాట మనం. ఇప్పుడు ఇట్లా డౌన్ పోయి అట్లా అప్ పోయి అట్లా పోవాలి. ఇప్పుడైతే కాలు పెడితే స్లిప్ అయిపోతుంది, పడితే అటే. యాక్చువల్గా ఇట్లాంటి అడ్వెంచర్లు, కోతి పనులు మనకు అలవాటు కాబట్టి చాలా ఈజీగా స్టైలిష్గా జంప్ చేస్తూ దాటేసినాం. మరి అంతే, జుజుబి మనకి దాటేసినాం, అంతే సింపుల్. హే, ఆన్ ది వేలో ఒక అద్భుతమైన లొకేషన్ కనిపించింది. ఇది రామ్ గోపాల్ వర్మ చూస్తే ఖచ్చితంగా దయ్యం 2 తీసేస్తాడు, అంత అద్భుతంగా ఉంది లొకేషన్. సో మనం ఎక్కబోయే వర్జిన్ రాక్ కొండ మీకు ఆ సైడ్ నుంచి కనిపించలేదు కదా. సో కొంచెం
లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, ఆ కొండ ఎక్కబోతున్నాం మనం. అది ఎక్కుతున్నాం ఇప్పుడు. అదంతా తిరిగి రౌండ్గా తిరిగి ఆ కొండ బ్యాక్ సైడ్ పోయి ఆ కొండ ఎక్కుతాం. మనకి ఏం తెలియదు, ఈ అడవి గురించి తెలియదు, అడవిలో సర్వైవ్ అయ్యేది తెలియదు. అంతా ఆన్ ది వేలో ఫ్లోలో నేర్చుకుంటా పోతాం అంతే. ఈ కొండలు వేర్లు చూస్తుంటే నాకు నాగిని సీరియల్ గుర్తొస్తుంది. సో మా వాడు ఆగి మరి ఏదో చెట్టు చూపిస్తుంది, ఏదో చూద్దాం పదండి. మనోడు కూడా పేరు తెలియదంట, కాకపోతే ఈ చెట్టు అంతా ఏదో ముళ్ళు బయటికి వచ్చిందనమాట. నాకైతే మగధీరాలో ముసలోడు ఉంటాడు చూడండి, మండే సూర్యుడు వస్తాడు అని, ఆడి కట్టేలాగా ఉంది. ఈ జోడిది మనతోనే వస్తుంది. నీ అమ్మ వీటిని కొంచెం ప్యాంపర్ చేస్తే మొత్తం వెంబడే వస్తున్నాయిగా. మాకే దారి తెలియదు, మేము ఆగమవుతాం, ఇప్పుడు మాతో ఇవే ఆగమవుతాయి. అరే ఇంతకుముందే కొంతసేపు ముందు నేను అన్న కదా నాగిని సీరియల్ గుర్తొస్తుంది. పాము పుట్టలు చూడండి, మొత్తం సెట్టు పాము పుట్టలే ఉన్నాయి ఇటు అటు. సో వీ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. అండ్ షూస్ ఆర్ మ్యాండేటరీ కదా ఫర్ సేఫ్టీ. ఒకవేళ నాటేసినా కొంచెం సేఫ్ ఉంటుంది. టెంపుల్ మా వానికి ఏదో టెంపుల్ కనిపించిందంట ఈ అడవిలో. ఆడ కొంచెం తెల్ల ఒక చిన్న టెంపుల్లా ఉంది. కనిపిస్తుంది. ఏ చిమ్టు, అమ్మ ఈ కుక్క మొత్తం వెంబడే వస్తుందిగా. ఏ చిమ్టుగా, తెల్ల చిమ్టు కదా, తెల్ల చింటుగాడు మాకు దారి చూపిస్తున్నాడు. ఆడ ఆగిండు. అప్పటి నుంచి మా ఇంట వస్తున్నాయి అని అనుకున్నా, కాకపోతే నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఇవి మాకే దారి చూపిస్తున్నాయి అని. ఎందుకంటే ఆ వైట్ది ముందు పోతుంది, వెనకాల ఈ బ్లాక్దేమో తోడొస్తుంది. బికాస్ చింటుగాడు మాతోనే వస్తున్నాడు, అటు పోతున్నాడు. ఇక మేము రాంగ్ వచ్చినామని చెప్పి మా చింటుగాడు చూపిస్తున్నాడు దారి. ఏడి చింటుగాడు, ఈ చింటుగాడు బ్లాక్లో కనిపిస్తుంది, ఇది రాంగ్ రూట్. మేము ఎటు పోదాం అనుకుంటున్నామని వీటికి ఎట్లా అర్థమైందో అర్థమవుతలేదు, కానీ మేము అటు పోయినాం రైట్కి, అది రాంగ్ రూట్. ఈ లెఫ్ట్ రైట్ రూట్ అది ఇన్నే ఆగింది చూడండి. మావాడు షిట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, అంటే ఏదో గొద్దెలుగా పడ్డాయి షిట్, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ర్యాబిట్ యా జింకయా షిట్ ఏమో షిట్ అంత నాలెడ్జ్. చింటుగాడు ఈస్ ఫాలోయింగ్. ఇప్పుడు కరెక్ట్ లేక్కి ఫ్రంట్ సైడ్ వచ్చినాం మనం, అంటే హాఫ్ వే కంప్లీట్ అయినట్టు. ఇంకొక హాఫ్ ఉంది. తెల్ల చింటు అడిగిటున్నాడు, ఆడు మాకు దారి చూపిస్తున్నా, వాడు పోతున్నాడు. ఏడున్నాడు అది తంగేడు పూలు, తెలంగాణ స్టేట్ ఫ్లవర్స్ అవి. ఇవే బతుకమ్మలుగా ఇల్లు వెరీ సాక్రెడ్, సాక్రెడ్. రే చింటుగా రే, ఎంత పిలిచినా మన తెల్లోడు అసలు వస్తలేడు. దానికి చిమ్ట వచ్చిందండి వయ్యారి. ఏమైందిరా చింటుగా నీకు? రే ఇండ్రా, తెల్లలో పొగరు ఉంటుంది అంటే ఇట్లనే ఉంటుంది మరి. కాళ్ళు లేపిండు మా
ఏయ్ అది ఇట్స్ మార్కింగ్ ఇట్స్ టెరిటరీ. దాని వరకు దాని యా మ్యాన్ మావాడు చెప్పింది తిన్నారా? యాక్చువల్గా ఫ్యాక్ట్ అది. జస్ట్ అవి ఇప్పుడు అట్లా సుసు చేసి లొకేషన్ ఐడెంటిఫై చేస్తాయి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో మనకు అట్లాంటి ఆప్షన్స్ లేవు. మనం సుసు చేసినా మనం ఏం గుర్తుపట్టలేం. సో మోహన్కి మళ్ళీ ఏదో మొక్క కనిపించింది, కానీ ఏందో ఏం పేరో తెలియదు. అయ్యి బాబో ఎంత పొడుగు జింకలు, టేర్స్, జింకల పాదాల అడుగులు అనమాట అవి, ఫుట్ ప్రింట్స్. సో జింకలే కాదు పాములు కూడా ఉంటాయి. సేఫ్టీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. మస్తు ఏదో చిన్న ఉన్నప్పుడు ఏదో ఊర్లో చెట్టు చూసినట్టుంది. నాకైతే మాయాదీపాల పిల్లమర్రి రాజు చూసినట్టుంది. పిల్లమరి రాజు చెట్టు. ఇప్పుడు ఈ చెట్టుకు తేనె తీగ వాడితే దాన్ని పుట్ట తేనె అంటారు. అడవిలో ఉన్నప్పుడు దానికి మస్తు స్పెషల్ టేస్ట్, స్పెషల్ డిమాండ్ ఉంటుంది పుట్ట తేనె. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా అంటే ఆ చెట్టుకి పాము ఉండాలా? కింద పాము ఉంటాయి, ఆ చెట్టుకి తేనె ఉంటుంది. డబుల్ డేంజర్ అన్నట్టు దాని తేనె. అంటే చాలా సెలెక్టివ్ తేనెటీగలు, చాలా తెలివైన తేనెటీగలు, చాలా స్పెషల్ పవర్స్ని తెచ్చుకునే తేనెటీగలు మాత్రమే అవి చూస్ చేసుకుంటాయి పుట్ట ఉన్న చెట్టుని. సో ఎవరు దాన్ని దాకలేడని కాన్ఫిడెన్స్తో ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ తేనె దానికి పడుతుంది. దాన్ని ఆయన చిన్న చిన్న పాత వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సాంగ్ ఉంటుంది పుట్టే తేనె. ఆడు మై ఆడియన్స్ విల్ వాట్ దే గెట్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ వీడియో. నాకు ఫుల్ రాదు ఒక్కదనే. ఇదే మా రాకు, మనం ఎక్కాల్సిన రాకు. ఓకే సో ఫైనలీ డెస్టినేషన్ ఆన్ యువర్ లెఫ్ట్. యువర్ డెస్టినేషన్ ఆన్ యువర్ లెఫ్ట్. మా వాడికి అడవి జామకాయ దొరికిందంట. అది కదా రాకు. ఇదే దేనివల్ల? టెంపరేచర్, డ్రాస్టిక్ కూల్ టెంపరేచర్, హీట్ టెంపరేచర్ వేరియేషన్స్. Hi, how are you? I'm fine, how are you? I'm fine. ఏం దొరికింది? ఒక చెట్టు విత్తనాలు ఇవి, ప్యారెట్స్ ఉంటాయి ఇవి. ఓకే టాబ్లెట్స్లా ఉన్నాయి కదా. నైస్. నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. కంగారు పడగ. ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తాం. 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఈ వేడి చాలా ప్రమాదకరం కూడా. దానివల్ల డీహైడ్రేట్ అవుతాం. అంచేత ఇలాంటి నీడ వెతుక్కోవాలి. మైక్ ఆ ముందు కాలు చూసి పెట్టు, ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదకరమైన పురుగులు, పాములు, పుట్టలు ఉంటాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఈరోజు మీరు చూడబోతున్న ఎపిసోడ్ గుంతలో గోవింద. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఈరోజు మీరు చూడబోతున్న ఎపిసోడ్ ఏమో మంచి పేరే.
సో మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఈరోజు మీరు చూడబోతున్న ఎపిసోడ్ కారు దూడని కారుడిలో ఇద్దరు కుర్రోళ్ళు. మనం చివరికి అతి కష్టం మీద ఇదంతా దాటి ఇక్కడికి చేరుకున్నాం. ఓ ఓ ఓ ఆరామ్సే. కొండలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. మీ షూస్ ఉన్నా కూడా మీ షూస్ స్లిప్ అవుతాయి, అందుకే దీన్ని ఒత్తి పట్టుకోండి. అలా ఉన్నప్పుడు ఇలా నిలబడగలరు. తర్వాత ఏం లేనప్పుడు జంప్ చేయాలి. సో వెల్కమ్ బ్యాక్. కారు దూరని కాడువడిలో ఇద్దరు కుర్రోళ్ళు. సో ఇదంతా చాలా కఠినమైన కష్టమైన అడ్వెంచర్ అని చెప్పొచ్చు. అలా నడుస్తూ వస్తూ ఉంటేనే నాకు 2 దెబ్బలు తగిలాయి. ఇలా 2 బ్లడ్ కూడా వస్తుంది చూడండి. సో కారు దూరని కారుడిలో ఇద్దరు కూరల ప్రయాణం. సో నాతో పాటు రండి, ముందుకు వెళ్దాం. ఇది ఎక్కాలమ్మా ఇప్పుడు? అరే ఇయో సి ఇట్లా కూడా ఏం చేయాలంటే స్పీడ్ మ్యాన్ చచ్చిపోతుంటారా స్పీడ్. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక సపోర్ట్ని తీసుకొని ఇలా ఒక సపోర్ట్ని తీసుకొని ఇలా ఏమైంది? నాట్ బిగ్ డీల్ మ్యాన్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఐ నో దట్. సో ఇందులో మీరు పడితే అటే మళ్ళీ మిమ్మల్ని వెతకడానికి కూడా ఎవరు రారు. ఎస్, ఇలాంటి చోట్లోనే మనకు మానిటర్ లిజర్డ్స్ ఉడుములు దొరకచ్చు. ఫైనల్లీ చేరుకున్నాం. ఎస్, ఆ కొంగ అప్పటి నుంచి అక్కడనే ఉంది. ఆ కొంగ తన పనులు చేసి వెళ్ళిపోయే లోపు మనం ఇక్కడికి వచ్చేసాం. కారు దూరని కారుడిలో నుంచి చాలా కఠినమైన ప్రయాణంతో ఇక్కడ చేరుకున్నాం. సన్సెట్ లోపే మీరు చూడండి, మా తెల్ల చెంటుగాడు నల్ల చెంటుగాడు మాతో పాటు ఇక్కడి వరకు వచ్చారు. సి మాతో పాటు ఇక్కడి వరకు వచ్చారు. సో దిస్ బోత్ బాయ్స్ కేమ్ విత్ అస్. ఏయ్ తెల్లుడా రా ఏయ్. సో వీళ్ళిద్దరు మాతో పాటు ఇక్కడ వరకు వచ్చారు. సో లుక్ ఎట్ దిస్ లొకేషన్. ఏం చేస్తున్నావు మ్యాన్? యువర్ వైబింగ్ విత్ ద వైబా? ఎస్. మొత్తం పైకి పోదాం. మా చింటుగాడు దారి చూపిస్తుండు మాకు. ఆడు చూడు, వాడు నాకు దారి చూపిస్తున్నాడు. వాడు నిజానికి ఇది బాగానే వర్కౌట్ అవుతుంది అనిపిస్తోంది. ఇవి చూడడానికి బాగుండకపోవచ్చు, కానీ ప్రాణాలు కాపాడతాయి. మనకు అందం కాదు ముఖ్యం, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేదే కావాలి. సో మా చింటిగాడు మొత్తం దారి చూపిస్తున్నాడు. దిస్ గాయ్ ఈజ్ షోయింగ్ మై ప్లేస్. వాడే తీసుకొని వచ్చిండు మాకు ఇంత దూరం. కూడా పోవచ్చు. సో నీ ఫోన్ అవసరం సార్ మా ఇంటి రామా ఒకసారి. ఇది చాలా మందికి భయం కలిగిస్తుంది. భూగర్భ నది ప్రవహిస్తూనే ఉంటుంది.
తమ్ముడికి కొంచెం హెల్ప్ కావాల్సి వచ్చింది నాది, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్టోన్ ఎట్లుందంటే లోపలికి ఉందన్నమాట. స్లిప్ అయితే కింద పడిపోతాం, రిస్కీ. ఫైనల్లీ డిడ్ ఇట్ మ్యాన్. మా చింటూ కూడా ఆలోచిస్తుండు, యాక్చువల్లీ అక్కడ ఈజీగా లేదు అది. వద్దు, నువ్వు ఆడనే ఉండే, మేమే వస్తాం. कोई और जगह होती तो मैं यहाँ से छलांग लगा देता, लेकिन वो जो पत्थर हैं वो बहुत फिसलन भरे हैं. Game. ఆహా, ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ట్రాఫిక్ సౌండ్ లేదు, నేచర్ సౌండ్, వాటర్, పక్షులు, జస్ట్ అమేజింగ్. సో ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. సన్ కనబడుతున్నాడు ఆల్మోస్ట్. క్లౌడ్స్ మనం చీకటి పడకుండా వెళ్ళిపోవడం బెటర్. 30 minutes లైట్ ఉంటుంది అంతే. ఇట్లా ఏమో పెట్టి చూపిస్తున్నావు, ఏంది అది? ఇట్లా పెట్టి దూరంగా చూస్తే ఒక్క వేలుకు మధ్యలో 15 minutes గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఆహా, ఈ టెక్నాలజీ ఎక్కడిది? ఇది మా తాత టెక్నాలజీ, అంటే మా సొంత తాత కాదు, ఇంకో తాత వాళ్ళ పనులు. ఓకే. అడవిలో పోయినప్పుడు గునుగు పూలు తీసుకురావడం అయినప్పుడు ఇట్లా చూస్తారు. ఇట్లా చూస్తారా? 15 minutes 15 minutes గ్యాప్. ఓకే. సన్నికి భూమికి ఎంత తేడా ఉందో అన్ని మినిట్స్ ఉన్నట్టు. మా చింటుగాడు వండుకున్నాడు పైకి రాలేక. చింటుగా రే, పోతున్నాం మేము, బాయ్. చింటు వస్తుంది. రోజు వండుకోవచ్చు మన కావాలంటే. మధ్యాహ్నం వచ్చి అనుకోవాలి. నైటా పండొచ్చు, ఇంకా అన్నీ తెచ్చుకోవాలి మరి. బ్యాగ్ వేసుకొని బ్యాగులు అన్నీ తీసుకుని రావాలి. నా పేరు బేర్ గ్రిల్స్. ఎన్నో ఏళ్ళు, లక్షల కిలోమీటర్ల అగమ్యంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. కనుచూపు మేలో ఏ జీవి నాకు కనిపించడం లేదు. నాకు అంత పెద్ద ఉండదు కట్ల పాము అంటే. మీరు దీన్ని పరిశీలనగా చూస్తే ఇది పాము యొక్క తోలు, విడిచిన తోలు, నాగు పాము లాగానే ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అటా మా నెమ్లి వాడ. మా చింటూ వాళ్ళు మమ్మల్ని వదులుతలేరు. ఏరా బాద్షా,
అక్కడ నుంచి ఇటు రావాలి. అక్కడ వరకు అయితే కరెక్టే కదా. అందుకే అవి ఆడ ఆగినాయేమో మనకు అది ఆగింది చూడు ఒక దగ్గర. పోయింది, మేము వచ్చిన దారి పోయింది, మర్చిపోయినాం మొత్తం. ఎటో వచ్చినాం. మ్యాప్ చూడు ఒకసారి. ఏం లేదు, ఇంకా మ్యాప్ చూసుకుంటూ పోవాల్సిందే. ఆ లేక్ చూసుకుంటూ సరౌండ్ చేస్తూ పోవాలి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ముళ్ళున్నాయి. One eternity later. ఎట్లయితే పోనీ ఫస్ట్ బయటపడదాం. దారి దొరకలేదు. సో మొత్తానికి నర్సరీ ఫెన్సింగ్ దూకి వచ్చేసినాం. కుక్క కోసం వెయిటింగ్, అది దానికి దారి దొరుకుతలేదు. వాటికి వేరే తువ్వ తెలిసి ఉంటుంది. నా ఇంకా వస్తేపా వీఆర్ గెటింగ్ లేట్. తినమ్మా ఎట్లా వచ్చినామే. మొత్తానికి బ్లాక్ది అయితే ఎట్లనో దారి చూసుకొని వచ్చేసింది. ఆ వైట్ది రాలేకపోయింది. మళ్ళీ నేను ఫెన్సింగ్ అవతల దుంకి దానికి హెల్ప్ చేసిన, అప్పుడు అది బయటకు వచ్చింది. అది రికార్డ్ చేయలేకపోయినాం, బట్ మొత్తానికి దే హెల్ప్ డస్, వీ హెల్ప్ దెమ్. అట్లా ఒకరికొకరు తోడుగా ఈ అడ్వెంచర్ని సక్సెస్ఫుల్గా సాధించినాం. సో నెక్స్ట్ అడ్వెంచర్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do not forget to like, share and subscribe.